ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిబౌలి చెట్ల నరికివేత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కంచగచ్చిబౌలి చెట్ల నరికివేత అంశాన్ని సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ కె పరమేశ్వర్ ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు రిజిస్టర్ జ్యుడిషియల్కు కీలక ఆదేశాలు ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 3:30 సంఘటన స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదికను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గచ్చిబౌలి భూముల్లో ఎటువంటి చెట్ల నరికివేత జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇదిలా ఉంటే 400 ఎకరాల భూమి 30 ఏళ్లుగా వివాదంలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే హెచ్సిఈలో ఉన్న భూమి అటవీ భూమి అని ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హైకోర్టులో ఇదే విషయంపై విచారిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు ముందు విచారణ కొనసాగించాలని ఎలాంటి స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ మధ్యాహ్నం 3:45 జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.